హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. సో మొత్తానికైతే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అసలు ఎవరు ఊహించినంత విధంగా కూడా మంచి మెజారిటీతోని కాంగ్రెస్ గెలిచింది. మరి ఎగిరి ఎగిరి వచ్చిన బీఆర్ఎస్ ఏమైందంటే మొత్తం బోల్తా పడి బుల్డోజర్ తో ఆ కారును కూడా పట్టుకోబోతా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇక కాంగ్రెస్ గెలిచినాక ప్రజలలో ఏ పార్టీ ఉన్నదని అర్థమైపోయింది అని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమైంది. సో ఇప్పుడు మరి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరి పైన కూడా ఎప్పుడెప్పుడు వేటు పడుతుందా అని చెప్పి చూస్తా ఉన్నారు. కానీ దాంట్లో ఫస్ట్ పడేది మనం ఆల్రెడీ అనుకున్నాం ఏంటంటే ఖైరతాబాద్ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ రెండింటి దగ్గర కూడా మళ్ళీ ఉప ఎన్నిక అంటే ప్రజాప్రభుత్వమే కడియం శ్రీహరి గారితోనూ దానం నాగేందర్ గారితోని వీళ్ళిద్దరితోని ఆడికెళ్ళి రిజైన్ చేపించి మళ్ళీ అక్కడ ఎలక్షన్లు తీసుకురావాలి అని చెప్పి కూడా చూస్తా ఉన్నారు. మరి వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళి పోయినాక దానం నాగేందర్ గారికి కడియం శ్రీహరి గారికి మళ్ళీ వేరే ఏదైనా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ అక్కడ కాంగ్రెస్ గెలవాలి అని అనుకుంటే ఎవరున్నారు క్యాండిడేట్స్ అంటే ఖైరతాబాద్ లో మనం చూసుకున్నట్లయితే విజయారెడ్డి గారు ఉన్నారు, పీజేఆర్ గారి కూతురు. ఖైరతాబాద్ పట్టు మొత్తం కూడా పీజేఆర్ ఫ్యామిలీకి ఇప్పటికీ కూడా ఉన్నది. ఇంకోటి మనం స్టేషన్ గన్పూర్ లో మనం చూసుకున్నట్లయితే ఇందిరా గారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా స్టేషన్ గన్పూర్ నుంచి గట్టిగా ఫైట్ చేస్తా ఉన్నారు, 3 సార్లు ఓడిపోయినారు. సో ఈసారి పక్కాగా సానుభూతి పరంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఇందిరా గారికి చాలా ఛాన్స్ ఉంటది. సో స్టేషన్ గన్పూర్ నుంచి ఇందిరా గారు లించుంటే కడియం శ్రీహరి గారు దగ్గరుండి ఇందిరా గారిని గెలిపియాలి. ఇంకా యశస్వి రెడ్డి గారు, కవిత గారు, నాయని రాజేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దగ్గరుండి ఇందిరా గారిని గెలిపేయడం జరుగుతుంది. సో ఖైరతాబాద్ మనం చూసుకున్నట్లయితే దానం నాగేందర్ గారు, రోహిన్ రెడ్డి గారు, నవీన్ యాదవ్ గారు మొన్ననే గెలిచిండ్రు. విజయారెడ్డి గారు కూడా నవీన్ యాదవ్ గారికి చాలా హెల్ప్ చేసిండ్రు ఎలక్షన్స్ లో. సో వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని సో ఇంకొక 2 ఎమ్మెల్యే సీట్లు మళ్ళా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోబోతుంది. ఇక్కడ మరి బీఆర్ఎస్ ఇప్పటికైనా మేలుకోకపోతే ఈ 2 సీట్లు కూడా బీఆర్ఎస్ మళ్ళీ కోల్పోతుంది. ఎందుకు చెప్తున్నా అంటే బీఆర్ఎస్ ఒక్కటి ఆలోచించుకోవాలి. మొన్న కేటీఆర్ గారు ఒక మాట చెప్పిండ్రు ఏంటంటే ఇది మేము దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము, మళ్ళా మేము చాలా బలంగా తిరిగి వస్తామని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అయ్యా బలంగా తిరిగి రావడం అంటే ఎలా? జనాలు ఏమనుకుంటున్నారు, మీరు మీ పార్టీలో ఉన్న నాయకుల గురించి ఏమనుకుంటున్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. బలంగా తిరిగి రావడం అంటే ఎట్లా? గతంలోనే చెప్పింది నేటి రాత్రి ఏంటంటే 30 మంది ఎమ్మెల్యేలను మారిస్తే అధికారంలోకి వస్తుందంటే ఇన్లే ఎందుకు వింటారు, మేమెందుకు వినాలి అని అనుకుంటారు. సొంత మీడియాలను పెట్టుకున్నారు, మిమ్మల్ని నమ్ముకొని మీ మంచి కోరే మీడియా కానివ్వండి, మీ మంచి కోరే కార్యకర్తలు కానివ్వండి, నాయకులను కానివ్వండి వీళ్ళెవ్వరిని కూడా మీరు పట్టించుకోలే. ఈడ జరగబోయేది కూడా అదే. స్టేషన్ గన్పూర్ లో సెకండ్ క్యాడర్ లేదు. రాజయ్య కాకపోతే ఇప్పుడు సపోజ్ ఇక్కడ రాజయ్య గారినే మనం బీఆర్ఎస్ నుంచి తీసుకుందామని అనుకుందాం. ఇక్కడ రాజయ్య గారినే మనం పెడితే అక్కడ ఎంత ఉన్నది రాజయ్య గారి పైన? కడియం శ్రీహరి గారి ముందు రాజయ్య గారు గెలవలేరు. నేను చెప్తున్నా కదా, కడియం శ్రీహరి గారి పాలిటిక్స్ ని ఎవ్వరు కూడా అసలు అనాలిసిస్ చేయలేరు. బీఆర్ఎస్ గురించి తెలిసి ముందే ఎత్తుగడలు వేసి వాళ్ళ కూతురికి ఎంపీ టికెట్ కోసం కూడా అసలు కడియం శ్రీహరి గారు చేసిన పాలిటిక్స్ అంతా ఇంత కాదు. సో కడియం శ్రీహరి గారి పాలిటిక్స్ ముందు రాజయ్య గారు గెలవలేరు. మరి రాజయ్య గారు కాకుండా బీఆర్ఎస్ నుంచి సెకండ్ ఎవరున్నారు ఒక్కసారి చెప్పండి మీరు. స్టేషన్ గన్పూర్ లో ఏ నాయకులు ఉన్నారు? నేను స్టేషన్ గన్పూర్ గురించే మాట్లాడతలే, వరంగల్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, ఏ జిల్లాలు చూసుకున్నా కూడా బీఆర్ఎస్ చేసిన తప్పు ఏంటంటే గిదే, సెకండ్ క్యాడర్ ని వీళ్ళు ఎదగనివ్వలే. ఎంతసేపు వాళ్ళ భార్యలో వాళ్ళ పిల్లలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్లని, జిల్లా పరిషత్ చైర్మన్లని ఏది చూసుకున్నా కూడా జిల్లాలకు సంబంధించిన దాంట్లో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పెట్టుకున్నారు. పార్టీ మారినప్పుడు ఏమైంది? ఈ క్యాడర్ మొత్తం కూడా పోయిందాడు. మళ్ళీ సెకండ్ ఎవరు ఉన్నారని చూసుకుంటే ఎవరు లేరు. మరి ఏం బీకనిక్కున్నది? ఇన్ని సంవత్సరాలు ఏం బీకిండ్రు? బీఆర్ఎస్ పార్టీ ఏం పీకిందని చెప్పి నేను అంటున్నా. ఏది మీ క్యాడర్, ఏది మీ కార్యకర్తలు, ఏరి అందరూ వలసవాదులే ఉన్నారు కదండి. సగం మంది మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గట్టి ఒక తన్నదంటే అందరూ పోయి కాంగ్రెస్ లో పడతారు. కార్యకర్తలను నమ్మలే, మీ వెనకాల ఉన్న ఉద్యమకారులను పట్టించుకోలే. ఇక్కడ అదే అంటున్నా, మన్నె గోవర్ధన్ రెడ్డి గారికి కూడా ఇక్కడ ఛాన్స్ ఉన్నది. మన్నె గోవర్ధన్ రెడ్డికి ఈసారి గనక టికెట్ ఇవ్వకపోతే ఆయన 100% చెప్తున్నారు, 100% అయిపోతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని నమ్మి మీ వెనకాల వచ్చి వాళ్ళందరూ కూడా పైసలు పెట్టుకొని ఎవరైనా కానివ్వండి, గోవర్ధన్ రెడ్డి గారు కానివ్వండి, లేదా ఇంకెవరైనా బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కార్యకర్తలు, ఉద్యమకారులు, వాళ్ళందరినీ కూడా మోసం చేసిండ్రు కదా మీరు.
ఈసారి ఇక్కడ మన్నె గోవర్ధన్ రెడ్డి గారికి టికెట్ రాకపోతే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి డైరెక్ట్ పోయి ఇక విజయారెడ్డి గారికి సపోర్ట్ చేసింది అనుకోండి, ఏమున్నది దానం నాగేందర్ గారు, మన్నె గోవర్ధన్ రెడ్డి గారు, రోహిన్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి 100% గా విజయారెడ్డి గారిని గెలిపిస్తారు ఆడ. సో ఈడ ఖైరతాబాద్ టికెట్ వీక్తుంది, స్టేషన్ కనుపూర్ టికెట్ ఏదైతే ఉందో ఇది కూడా వీక్తుంది కాంగ్రెస్ కి సంబంధించి. మరి ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ మారకపోతే ఇక మీకే ఎంత చెప్పినా కూడా అర్థమైతలేదు మీకు. సో అదే చెప్తున్నా ఏంటంటే ఆ రెండు కూడా కాంగ్రెస్ ఖాతాలోకేనా. సీఎం రేవంత్ స్ట్రాంగ్ స్ట్రాటజీస్. నిన్న అసలు ఇందిరారెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు కూడా చాలా మంది అన్నారు, ఈ న్యూస్ నిన్న వైరల్ అయినప్పుడు కూడా అసలు కరెక్ట్ చెప్పిండ్రు, ఇక్కడ ఇందిరా గారికి ఇస్తేనే గెలుస్తుంది, ఇక్కడ విజయారెడ్డి గారికి ఇస్తేనే గెలుస్తుంది. మరి కాంగ్రెస్ ఎవరైతే కాంగ్రెస్ ని నమ్ముకున్న కార్యకర్తలు కానీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దింపుతుంది ఇప్పుడు కాంగ్రెస్. బీఆర్ఎస్ ఎవరిని దింపుతుంది చెప్పండి, ఎవరిని దింపుతుంది? మళ్ళీ మీరే పోతారా? మళ్ళీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరే వెళ్ళి పెద్ద పెద్ద నాయకులు చెప్పుకోనికి పెద్ద పెద్ద నాయకులు అని అంటారు, మీరే పోయి ముందుండి ఉత్సాహం నడిపిస్తూ ఉంటారు, ఆడ హవా హవా చేస్తారు కానీ ఏమైతే ఆల్రెడీ మీరు చూసింది కదా ఎంత మెజారిటీ వచ్చిందో. ఆ స్ట్రాటజీస్ అన్ని మారాలి, నేను అదే అంటున్నా. ఇప్పటికైనా కూడా అంచనా వేయకపోతే ఈ పార్టీని అంచనా వేయకపోతే వీళ్ళ పొలిటికల్ స్ట్రాటజీస్ ఏందని అంచనా వేయకపోతే గెలవడం కష్టం. దానం కడియంలను మంత్రివర్గంలోకి తీసుకుంటారా? కరడు కట్టిన కాంగ్రెస్ కుటుంబాలను రంగంలోకి పంపుతారా? మరి కాంగ్రెస్ స్ట్రాటజీస్ ఏంటిది అనేది కూడా చూడాలి. 100% ఇదైతే చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ రెండు కూడా అర్థం అయిపోయింది వాళ్ళకు, ఆగరు. అంత మెజారిటీతో గెలిచినప్పుడు జనాలు మమ్మల్ని యాక్సెప్ట్ చేసిన అనే ధైర్యం ఎవరికైనా ఉంటది కదా. ఇప్పుడు మీకు భయం పుట్టాలి, వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీకి భయం పుట్టాలి. ఖైరతాబాద్ లో విజయారెడ్డిని దింపుతారా? స్టేషన్ గన్పూర్ లో ఇందిరాకు టికెట్ ఇస్తారా? ఖైరతాబాద్ బాధ్యతలు దానంకు నవీన్ యాదవ్ కు రోహిన్ రెడ్డికి అప్పగిస్తారు. స్టేషన్ గన్పూర్ కడియం ఇతర ఎమ్మెల్యేలకు బాధ్యతలు. రోహిన్ రెడ్డి నాయకత్వంలో దానం నవీన్ సహకారంతో ఖైరతాబాద్ గెలిచే అవకాశం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ పట్టున్న మనుషులే. దానం నాగేందర్ గారు కానివ్వండి, రోహిన్ రెడ్డి గారు కానివ్వండి, నవీన్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఖైరతాబాద్ అంటే ఆ ఏరియా ఆల్మోస్ట్ అన్ని పక్కపక్కకే ఉంటాయి కాబట్టి పట్టున్న మనుషులే కాబట్టి వాళ్ళకి ఈజీ అయిపోతుంది. సో దానికి తోడు అదే అంటున్నా, ఇక్కడ బీఆర్ఎస్ లో మన్నె గోవర్ధన్ రెడ్డి గారికి ఇవ్వకపోతే ఈ ఉన్న సీట్ కూడా వీక్తుంది బీఆర్ఎస్ కి. మన్నె గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఇక డైరెక్ట్ గా సపోర్ట్ చేసిన అనుకోండి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎవరు ఉండరు, ఇక బీఆర్ఎస్ పార్టీకి ఎవరు ఉండరు. అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయితే మీరు లించోబెట్టలేదో ఇక సైలెంట్ గా ఉండాల్సి వస్తుంది మీరు కూడా అట్లనే. లేదు మా బీఆర్ఎస్ పార్టీకి వాల్యూ ఉన్నది, కారు దూసుకపోతుంది, కారు అట్లా కారు ఇట్లా గులాబీ పార్టీ అట్లా అంటే ఏం చెప్పలేము ఇక మీకు. కడియం చాణక్యంతో స్టేషన్ గన్పూర్ సొంతం చేసుకోవడంలో విజయం. ఇప్పటికైనా కాంగ్రెస్ అడుగులు బీఆర్ఎస్ అంచనా వేయకపోతే కష్టమే. ఆ రెండు స్థానాలు కూడా చేతికి అప్పగించడమే. ఇప్పటి నుంచి లోతైన పదునైన వ్యూహాలు లేకపోతే మొదటికే మోసము. నాయకుల అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోతే మరోసారి మునుగుడు ఖాయమే. సూచనలు ఇచ్చే వాళ్ళను కాదని గొప్పలు చెప్పేవారి మాటలు వింటే మిగిలేవి ఓటములే. సో ఇంకోటి చెప్తున్నా ఈడ కూడా ఏంటంటే ఇన్ కేసు రాజయ్య గారికి ఇస్తే అదే చెప్తున్నా ఏంటంటే రాజయ్య గారు కాకపోతే వేరే క్యాండిడేట్ ఎవరు ఉన్నారంటే ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఆడ. కాంగ్రెస్ నుంచి ఇందిరా, బీఆర్ఎస్ నుంచి రాజయ్య, ఇట్లా అయితే రాజయ్యకి ఇస్తే దళిత బంధు వసూలు ముందేసి ప్రచారం చేస్తారా అనేది కూడా ఒక ఇష్యూ నడుస్తున్నది ఆడ. మరి ఆ కడియం శ్రీహరి గారిని మనం ఎవరు కూడా అంచనా వేయలేరు. మిమ్మల్ని ఎట్లా దొక్కి పడేయాలో ఏందో అని ఒక్కసారి ఆలోచిస్తే మీ పైన జస్ట్ ఒక్కసారి మైండ్ పెడితే ఖతం, ఇక ఆడ గెలవడం కష్టమే. మీరు కాంగ్రెస్ నుంచి విజయారెడ్డి, బీఆర్ఎస్ నుంచి మన్నె గోవర్ధన్ రెడ్డి. ఒకవేళ మన్నె గోవర్ధన్ రెడ్డికి ఇవ్వకపోతే బీఆర్ఎస్ కు వెంటనే రామ్ అంతే. దేనికైనా కూడా ఒక లిమిట్ అనేది ఉంటది, ఒక ఓపిక అనేది ఉంటది. మీరు దాన్ని పట్టించుకోకుండా లేదు మా దగ్గర పైసలు ఉన్నాయి మేము ఎవరిని పెడితే వాళ్ళే గెలుస్తారు కదా అని అనుకుంటే మొదటికే మోసం వస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి. సో ఇది నేటి తాతలో వచ్చిన విశ్లేషణ. ఆల్మోస్ట్ చాలా మంది కూడా అదే అంటారు, ఇందిరా గారికైనా విజయారెడ్డి గారికైనా ఇస్తే ఆడ కాంగ్రెస్ 100% గెలుస్తుంది అని చెప్పి అంటున్నది. మరి బీఆర్ఎస్ ఆడ ఎవరిని లించోబెడుతుందో ఎట్లనో ఏందో ఆలోచించుకోవాలి. ఇంకా కడియం శ్రీహరి గారిది చూసుకుంటే, కడియం శ్రీహరి గారు ఇప్పుడనే కాదు గతంలో నుంచి కూడా చాలా స్ట్రాటజీస్ వాడుతూ ఉంటారు. ఇంకా ఇంకొక ముచ్చట ఏంటంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రి అంతే కదా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రి. ఇన్ కేసు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వీడికి వచ్చి మళ్ళా క్యాంపెయినింగ్ చేసిండు అనుకోండి, ఆల్రెడీ ఖమ్మంలో కార్ని క్లీన్ స్వీప్ చేసి పడేసిండ్రు. ఈడ కూడా మళ్ళీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చిండు అనుకోండి, దిక్కు లేకుండా పోతుంది బీఆర్ఎస్ పార్టీ.
సో అందుకే నాయకులకు మీరు ఎవరికి టికెట్లు ఇస్తున్నారు, ఎవరికి విలువిస్తున్నారు ఏందనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఏడున్నారండి బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, 60 లక్షల మంది ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి అని చెప్తా ఉంటారు కదా. ఏమైంది మరి? ఏడవేండ్రు మీ బీఆర్ఎస్ పార్టీ వెనకాల ఉన్న వాళ్ళందరూ. ఉద్యమకారులను పక్కన పడేసిండ్రు, సంపాదించుకునే వాళ్ళందరూ సంపాదించుకున్నారు. ఉద్యమకారులను, మీ కార్యకర్తలను ఏనాడు పట్టించుకోలేదు కదా. ఇప్పటికీ కూడా అహంకారమైన మాటలు తగ్గియకపోతే బాగుండదని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు, మీ పార్టీలో ఉన్న నాయకులు కూడా అంటా ఉన్నారు. మీకు అర్థమైతలేదా అండి? అది మీకు అర్థమైతలేదా? మీ వెనకాల ఉన్న నాయకులు నిజంగా మీ పైన ఉన్న ప్రేమనో మరి అభిమానమో ఏందో తెలియదు కానీ మనసు చంపుకొని మీ వెనకాల ఉంటున్నారు. వాళ్ళ బిజినెస్ లకు ఎంత లాస్ అయినా ఏదైనా కూడా ఖాళీ మీకు ఇచ్చే విలువతోని వాళ్ళందరూ ఉంటున్నారు. వాళ్ళకు కూడా ఎప్పుడో ఒకసారి లిమిట్ దాటి బర్స్ట్ అయితే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళందరూ వెళ్ళిపోయినాక ఇక మీరు ఎంత గుంజుకొని మీరు వచ్చి ఎన్ని మీటింగ్లు పెట్టి ఏది చేసినా కూడా ఎవరు రారండి. ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కూడా చెప్తున్నా, కేటీఆర్ గారు ఒక్కసారి ఆలోచించండి. గ్రామ స్థాయిలల్లా మనం మీరు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నది, ఒక్కసారి కూడా దీనిపైన ఇప్పుడు కూడా దృష్టి పెట్టలే. గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేసి కార్యకర్తలకు దిశానిర్దేశం సూచించాలి. ఇన్ని సంవత్సరాలుగా ఏమున్నది మరి? గ్రామ స్థాయి నుంచి మనం చూసుకున్నట్టయితే ఒక కమిటీలు వేయలేదు, ఏమేయలేదు. ఎప్పుడు చేసుకుంటారు ఇవన్నీ? మరి 10 సంవత్సరాలుగా మీరు ఏం చేసిండ్రండి? ఏం చేసిండ్రు? జనాలకు ఇంత ఘనంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది, ఏముందనేది మీరు తెలుసుకోండి. మీకు తెలియదా? మీకు తెలుసు, అయినా కూడా మీరు అటువైపు చూస్తలేరంటే మరి దాన్ని ఏమనుకోవాలా అని చెప్పి జనాలందరూ అనుకుంటున్నారు. ఇంతగానం జూబ్లీ హిల్స్ లో కూడా ఇంత బుద్ధి చెప్పినా కూడా ఈ నాయకులు ఎందుకు మార్చలేరు అని చెప్పి ప్రజలందరూ అంటా ఉన్నారు. మీకు నిజంగా మీకు చెప్పింది నమ్మకపోతే నేను అదే అంటున్నా, మీరు పెట్టుకున్న ఆంధ్ర మీడియానో మీరు పైసలు ఇచ్చి తెప్పించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పబ్లిక్ టాక్ చేయించుకోండి. మేము చెప్తే మీరు విన్నారు కదా, పైసలు ఎక్కువన్నాయి కాబట్టి మీరు వాళ్ళకి పైసలు ఇచ్చేసి వాళ్ళతోని వాళ్ళు చెప్పిందే నమ్ముతారు కదా. మేము చెప్తే మీరు నమ్మరు. అందుకే ఈ రోజు మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కానివ్వండి, మీ వెనకాల వచ్చేటోళ్ళు ఎవరైనా కూడా వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా మీకు సపోర్ట్ చేయాలంటే ఏం లాభం చెప్పండి? వాళ్ళకి చేసినా కూడా వాళ్ళు పట్టించుకున్నప్పుడు, వాళ్ళు వినప్పుడు ఏం లాభం అని చెప్పి కూడా అంటా ఉన్నారు. ఇట్లున్నది బీఆర్ఎస్ కథ. సో మొత్తానికి అయితే 10 సీట్లు బై ఎలక్షన్ కోసం చూస్తాను కానీ అన్నిటికీ పోయే ఇంట్రెస్ట్ అయితే కాంగ్రెస్ కి కూడా లేదు. మెయిన్ గా ఈ 2 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, స్టేషన్ గన్పూర్, ఖైరతాబాద్, ఈ రెండింటిని కూడా బై ఎలక్షన్ రావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ 2 వస్తే ఈజీ అయిపోతుంది. అప్పుడు కాంగ్రెస్ పవర్ ఏంది, ప్రజలలో కాంగ్రెస్ ఎట్లున్నది ఏందనేది చూపించుకోవడానికి కూడా అక్కడ ఉంటది అని చెప్పి వీళ్ళైతే మొత్తానికి ఇట్లా వ్యూహాలు వేస్తా ఉన్నారు. మరి నిజంగానే ఇన్ కేస్ ఇక్కడ ఈ 2 నియోజకవర్గాలలో బై ఎలక్షన్ వస్తే ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ లో తెలపండి. సో మొత్తానికి అయితే ఓవరాల్ గా ఇది. మరి బీఆర్ఎస్ పార్టీ గురించి జనాలు మీరందరూ ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ లో పెట్టండి. పార్టీ మారాలా, పార్టీలో ఉన్న నాయకులు మారాలా వద్దా, లేదా వలసవాదులకే టికెట్లు ఇవ్వాలనా, ఎవరికి టికెట్లు ఇస్తే బాగుంటది, ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేలను మార్చాలనా వద్దా, ఎవరిపైన జనాలలో చెడ్డ పేరు ఉన్నది, ఏ నాయకుల పైన జనాలలో ఇప్పటికీ కూడా వాళ్ళపైన మచ్చ పోతలేదో వాళ్ళందరినీ మార్చాలా వద్దా అనేది మీరు ఒకసారి పెట్టండి. తెలుసు, మనం చెప్తే వాళ్ళు ఇంటలేరు కదా. జర కామెంట్స్ లో పెడితే వాళ్ళు చూసి అరే జనాలందరూ ఇట్లా అనుకుంటున్నారేమో, అప్పుడైనా కూడా క్యాండిడేట్స్ మారుస్తారేమో. చాలా మంది ఉన్నారు. నేను చెప్తా ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మనం వినయ్ భాస్కర్ గారు కానివ్వండి, గంగుల కమలాకర్ గారు కానివ్వండి, ఎవరైనా కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, ఎవరైనా కూడా పెద్ద పెద్ద లీడర్స్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కాదు అని అనుకుంటే సెకండ్ క్యాడర్ అక్కడ ఇంకో నాయకుడు ఆల్టర్నేట్ గా ఎవరున్నారు బీఆర్ఎస్ పార్టీకి, ఇన్ కేస్ ఇట్ మే బి ఎనీథింగ్ అండి, ఏదైనా కానివ్వండి, ఇన్ కేస్ ఏదైనా అయ్యి మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక క్యాండిడేట్ ని పెట్టాలి అని అనుకుంటే సెకండ్ క్యాడర్ ఎవరున్నారు అనేది ఒక్క మాట చెప్పండి. మన జూబ్లీహిల్స్ లో లేదా? మాగంటి గోపీనాథ్ గారు జరిగిపోయినాక ఇంకా వేరే క్యాండిడేట్సే లేరా అండి అక్కడ జూబ్లీహిల్స్ లో? వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకే ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఒక నాయకుని చూసి జనాలు విసిగిపోయినాక మళ్ళా వాళ్ళ సైడ్ ఎవరు పోరు. ఆ సానుభూతి వర్కౌట్ కాదు ఎప్పుడు కూడా. జనాల కోసం పనిచేసే నాయకులు కూడా ఇంకున్నారు. మీ పార్టీలోనే ఉంటారు, వేరే వేరే పార్టీలలో కూడా ఉంటారు. వాళ్ళకి అవకాశం ఇస్తే జనాలు కూడా అప్పుడు ఆలోచిస్తారు. ఇట్లాంటి స్ట్రాటజీస్ ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ కి అర్థం కాకపోతే ఇక ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. సో ఇది మొత్తానికి అయితే నేటి దాటిలో వచ్చిన లేటెస్ట్ అనాలిసిస్. వీళ్ళందరూ కూడా కలిసి ఇప్పుడు
ఈ 2 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో గెలిపేయబోతున్నారు. మరి ఇక నిజంగా బై ఎలక్షన్ వస్తే ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.